వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కార్యకర్తలే నా బలమని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే పవర్ రామారావు అన్నారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నాయకులు తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. నేడు గౌరవ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి కార్యాలయంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలిచినటువంటి కొమ్మురయ్య గారు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారి ఏదైతే విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా ఈరోజు మన బైన్సా మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ గౌరవ శాసనసభ్యులు గారికి సన్మానం చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం తన సూచించినటువంటి సూచనలను పాటిస్తూ మండల కార్యకర్తలందరూ ఆర్నిశలు రాత్రింబవళ్ళు కృషి చేస్తూ 2 ఎమ్మెల్సీలను గెలుచుకోవడం, మరి తను సూచించినటువంటి సూచనలను పాటిస్తున్నందుకు తన అడుగుజాడలు నడవాలని, రానున్న మండల సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, సొసైటీ ఎలక్షన్ కానివ్వండి, జడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి, ఇదే విధంగా ఉత్సాహంతో పెద్దల శాసనసభ్యులు రామారావు పటేల్ గారి సూచనలతో ముందుకు సాగుదామని కోరుకుంటూ ఈరోజు సన్మానం స్వీకరించినందుకు మన బైన్సా మండల కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్నిశలు కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదేశాల మేరకు మేము 25 ప్రభారీలు, మండల సుష్మక్క గారు, ఆకాష్ వారి ఆధ్వర్యంలో ప్రతి పట్టభద్రులను కలిసి, ఉపాధ్యాయులను కలిసి బీజేపీ అవసరము ఎందుకు గెలవ బీజేపీ అవసరం వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎలక్షన్లో మన సార్ గారు ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఏంటంటే 2 ఎమ్మెల్సీలను గెలిపిస్తే బైన్సా మున్సిపాలిటీ మనది అని చెప్పి ఒక నినాదం ఇచ్చిండ్రు. ఆ నినాదం ఏదైతే ఉందో చాలా గట్టిగా పనిచేసింది. దానివల్లనే ఈరోజు మన బైన్సా మండలంలో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, మన యొక్క పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క స్లోగన్ ఆధారంగానే ఈరోజు మన బైన్సా మండలం నుండి, టౌన్ నుండి చాలా వరకు ఓట్లు పోలైనవి. దాని ద్వారా మనము పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు తెచ్చుకోగలిగాం. అంతేకాకుండా సార్ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో బైన్సా పట్టణంలో మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయడము, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేలా మేము సారు యొక్క ఆదేశాల మేరకు చాలా గట్టిగా ప్రయత్నం చేసి సార్ మా యొక్క అక్కగారి ఆధ్వర్యంలో గ్రామాన ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే స్కీమ్లు అమలు చేస్తుందో వాటిని వివరించి స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో విజయం సాధించేలా సార్ గారి ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందని ముగిస్తుంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీలో టీచర్లు మేధావులుగా చలామణి అవుతుంటారు సమాజంలో. తర్వాత గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీకి గెలిపించారు వెంటనే మొత్తం రాష్ట్రంలో రేపు భారతీయ జనతా పార్టీ తన ప్రభంజనాన్ని రాబోయే స్థానిక సంస్థల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు రేపు కొనసాగిస్తుందని చెప్పి అందరు భావిస్తున్నారు. అయితే ఈ విజయం చేకూర్చినటువంటి టీచర్స్కి, గ్రాడ్యుయేట్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ముదోల్ నియోజకవర్గం చెందినటువంటి టీచర్లు కావచ్చు, మన గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరూ కూడా బైన్సా మున్సిపాలిటీ మీద బీజేపీ జెండా, కాషాయ జెండా ఎగరాలని వాళ్ళు 1-2 సీట్లు తక్కువ పడ్డా కూడా ఈ ఎమ్మెల్సీల ద్వారా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ పిలుపును అందుకొని స్పందించి వాళ్ళు ముందుకొచ్చి ఓట్లేసి ఈ బీజేపీకి భారీ విజయాన్ని అందించారు.
దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కార్యకర్తలు ఇది ఎమ్మెల్సీ గెలిచినామని చెప్పి కాదు, రాబోయేది స్థానిక సమరం ఏదైతే ఉందో దాంట్లో అందరూ కూడా గ్రామాన ప్రజలు ఎప్పుడైతే పార్టీని ఆదరిస్తారో మనం వాళ్ళ సమస్యల మీద మనం పోరాటం చేయాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ ముదోల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మీసా మున్సిపాలిటీ కానీ అన్ని మండలాలలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ రామారావు పటేల్ గారి నాయకత్వంలో బీజేపీ గెలుచుకొని తన సత్తా చాటుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మా ముదోల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఓటు వేయడం జరిగింది. ఏదైతే కార్యకర్తలు ప్రతి పార్టీకి ఎన్నికతో ఉంటారు, నాకు కూడా ఒక వెన్నుముక్కలాగా నా కార్యకర్తలు, నా బలము ఏదైతే ఉంది, శాసనసభ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే సత్తా చాటించాం వాళ్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా కానీ 24 గంటలు మీ సేవలో ఉండి మీ కష్టాలు ఏమైనా ఉండే నేను ఖచ్చితంగా తీరుస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ మనము ఇంకా మండల్ ఎలక్షన్స్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ముఖ్యమైన విషయం మున్సిపాలిటీ ఎలక్షన్స్ మనం ఖచ్చితంగా గెలాలి. ఇదే జోషు ఏదైతే మన దగ్గర ఉంది ఆ జోష్తో పాటు మనం అన్నీ గెలుచుకుందాం. మన కాసాయి ఎండ ఏదైతే ఉంది మన ముదోల్ నియోజకవర్గంలో మండలాల్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, మున్సిపాలిటీలో కానీ భారీ మెజార్టీతో గెలుపుదామని మీకు అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఈ ధైర్యంతోనే ఉండి ముంగట కాలాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామారావు పటేల్ గారి నాయకత్వం.